హాయ్ అండి, నేను మీ శారదా టాక్స్. ఈరోజు మేము సమ్మక్కకు పూజ చేసుకుంటున్నామండి. ఇక్కడ దేవుని దగ్గర అంతా సెట్ చేస్తున్నాను. ఒకరోజు ముందే అన్ని దేవుళ్ళన్ని పటాలు అన్నీ పూజించుకొని రెడీ చేసుకున్నాను. గద్దెలకి అన్నీ ఎల్లమ్మ గద్దె ఇవన్నీ ఉంటాయి కదా మాకు, అవన్నీ 1 డే బిఫోరే నేను చేసి పెట్టుకున్నాను. ఇంకా ఆ రోజు సమ్మక్క సారక్క పూజ చేద్దాము నెక్స్ట్ డే అని ఒక రోజు ముందు ఎల్లమ్మకు అంతా చేసుకున్న తర్వాత సమ్మక్కకు నెక్స్ట్ డే పెట్టేసుకున్నాము. ఇది చూడండి ఎంత బాగుందో గుడి లోపల కూడా. ఇక్కడ బయట ఈమెకు సమ్మక్కకు ఈమెకు సెట్ చేస్తున్నాము. మేము ఇట్లా ఈ రకంగా ఫస్ట్ నుండి అయినా ఇట్లనే పెట్టుకుంటామండి మేము. ఇదిగోండి ఈమె ఎల్లమ్మ గద్దె. ఈమె ఎల్లమ్మ దగ్గర ఈమెకు చేయాలంటే ఎంత పెద్దదో ఇక మీకు అందరికీ తెలిసిందే. నేను ఇంతకుముందు కూడా చెప్పినాను. అందుకే నాకు అదే రోజు చేయడం కుదరదని ఒకరోజు ముందంతా మొత్తం గుడి అంతా నేను క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. నెక్స్ట్ డే ఈమెది అని చెప్పి పెట్టుకున్నాము. రథసప్తమి రేపు అనగా ఎల్లమ్మకి రథసప్తమి రోజు ఈమెకి చేసినాను. అంతా రెడీ చేసుకొని పూజ మేము ఇట్లా చేసుకుంటామండి. ఇవి సమ్మక్క సారక్క విగ్రహాలు గద్దె. మేము బంగారము ఇట్లా ఎక్కించుకున్నాము. తర్వాత ఫస్ట్ లోపల గుళ్ళే వాళ్ళందరికీ దీపం ముట్టించేసి వచ్చి ఈమెకి ఇక్కడ ముట్టించుకున్నాము. పూజ అంతా అయిపోయిందండి. మా బాబు ఈయన తెలుసు కదా మీకు కూడా అందరికీ. ఇక్కడ ఈమెకి అమ్మవారికి భారతి ఇయ్యడము అని అంటారు. అంటే ఇప్పుడు ఉంటుంది కదా మందు ఉంటుంది కదా, వాళ్ళకి అమ్మవారికి మాత్రము ఇట్లా ఇస్తే శాంతి అని అంటారు. అట్లా అని చెప్పి ఇదే వాళ్ళకు హారతి ఇస్తాం అన్నట్టు మందు పోసి. మేము అదే మందు ఆమెకు హారతి ఇచ్చినాక మేము హారతి తీసుకుంటాము. అంటే వీళ్ళకి ఇదే నడుస్తుంది సమ్మక్క సారలమ్మకి, హారతి మందుతోనే ఇవ్వడము. అప్పటి నుండి అయినా ఇదే రకంగా చేస్తారంట. మేము కూడా అదే కంటిన్యూ చేస్తాం. ఇదిగోండి మా పూజ విధానము ఇట్లా ఉంది. ఇట్లా చేసుకుంటాం మేము. ఎవ్రీ ఇయర్ ఇట్లే చేస్తాం. ఈమె మా ఎల్లమ్మ తల్లి, బయట సమ్మక్క సారక్క తల్లి. లోపల ప్లేస్ లేదు కదా ఇదంతా సెట్ చేయడానికి, అందుకే బయట పెట్టి సెట్ చేసుకొని ఇవన్నీ చేసుకున్నాము. ఇక్కడ చూడండి, మేమైతే ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇట్లా చేస్తాము. ఈ విగ్రహాలు ఉన్నాయి కదా, ఈ విగ్రహాలు మా ఆయన చిన్నగా ఉన్నప్పుడు విగ్రహాలు. ఇప్పుడు దగ్గర దగ్గర ఈయన పుట్టక ముందు నుండి వీళ్ళు మా వాళ్ళు కొలుసుకున్నారు. ఈ అమ్మవారి గద్దె విగ్రహాలు ఇప్పుడు అసలు దొరకవు జాతరలో. అంత పెద్ద జాతర అయినా కానీ అసలు నేను ఇప్పటివరకు అయితే చూడలేదు.
మీ దగ్గర మీ ఇంట్లో కూడా ఇట్లాంటి విగ్రహాలు ఎవరి దగ్గర ఉంటే కనుక నాకు కమెంట్లో చెప్పండి. ఇదిగోండి మేము ఎవ్రీ ఇయర్ ఈ రకంగా మేము సెట్ చేసుకుంటాము. 2 ఇయర్స్కి ఒకసారి జాతర వస్తుంది కదా, ఇప్పుడు జాతరకి వెళ్ళాలి. ఇప్పుడు ఇదంతా తీసుకొని మేము అక్కడ మళ్ళీ ఈ బంగారం అంతా తీసుకెళ్ళి అక్కడ ఎక్కిచ్చేసి వస్తాం. నేను అక్కడ జాతర పోయినప్పుడు కూడా నేను వీడియో పెడతాను. ఓకేనండి, బాయ్. అంటే మా అత్తమ్మ కంట 3 చనిపోయినంటండి. ఈమెను నమ్ముకున్న తర్వాతనే కొయ్యదర్ అని చెప్పిండంట ఈమెను నమ్ముకోమని. నమ్ముకుంటాకనే వీళ్ళు 3 అంట. మా 2 అన్నదమ్ములు, వీళ్ళ చెల్లె, వీళ్ళు 3 ఉన్నారు. మా పాప పేరు కూడా సమ్మక్క సారక కాబట్టి సారిక అని చెప్పి పెట్టుకున్నాము. ఇప్పుడు ఆ చిన్నగా ఉన్నప్పుడు ఒకసారి జాతర పోయినప్పుడు మా ఆయననే చూసి ఇచ్చిండంట, ఇట్లా విగ్రహాలు బాగున్నాయి కొనుక్కుందామని. ఎట్లా అసలు అమ్మవారి దైవమో ఏంటో మరి మా ఇంట్లోకే వచ్చినాయి అవి. మాకంటే పెద్దోళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గర పోకున్నా కూడా అమ్మవారి మా ఇంట్లోకి రావాలని చెప్పానని ఆమె మా ఇంట్లోకి వచ్చేసింది. ఇంకా మేము ఎవ్రీ ఇయర్ మేము ఇట్లనే చేసుకుంటామండి, సంవత్సరము. ఇంకా 2 ఇయర్స్కి మాత్రము ఈ బంగారము ఏదైతుందో తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పేసి వస్తాము. ఇప్పటి వరకు అయితే ఇట్లా నడుస్తుందండి. ఇక చూడాలి ఇక ముందుకి, ఇక మా బాబు టైంకి అంటే ఇంకా మాకు వంశపారపర్యం అన్నట్టు. ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాలు అవుతుంది. అంటే మా అత్తగారు కొలువబట్టి ఈమెని కొన్ని సంవత్సరాలు అవుతుంది. ఇంకా అది ఎంత అనేది ఎస్టిమేషన్ చెప్పలేము మేము. ఒక జమాన్ అసలు ఏమీ లేదు, ఒక కారు అడవి. అటువంటి టైంలోనే మా అత్తగారు అక్కడ మేడారం పోవడం స్టార్ట్. ఇప్పటి వరకు కూడా ఇప్పుడు అదే నడుస్తుంది మాకు. మేమైతే ఈమెను మరవలేము. నేను జాతర టైంలో ఇట్లా పోవాలంటే చాలా, అంటే ఇప్పుడు ఒకప్పుడు ఉన్నట్టు లేరు కదా, పబ్లిక్ చాలా హెవీ అయిపోయారు కాబట్టి నా వల్ల అయితే లేదు. జాతర అయిపోయినాక మళ్ళీ పున్నం లోపు చూసుకొని మేము మొక్కు అప్పచెప్పేసి వస్తాం. అప్పుడు ఆ టైంలో కూడా నాకు వీడియో తీయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఉన్న లొకేషన్ మొత్తం అక్కడే నేను చూసి మీకు వీడియో పెడతాను. ఓకేనా, బాయ్. బాగుంటే గనక ఇదంతా మేము చేసింది ఈ విధానం గనక బాగుంటే గనక నాకు కమెంట్లో చెప్పండి. ఓకేనా, నచ్చితే గనక లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్. ఇదిగోండి మా సమ్మక్క సారక్క జై, మేడారం తల్లి సమ్మక్క సారక్కకు జై.